ఎవరో నీ వెనక ఉంటారని, నీకు తోడుగా ఉంటారు అని ఏ పని మొదలు పెట్టకో. ఎందుకు అంటే, ఈ ప్రపంచంలో పుట్టుక ఒంటరిగానే, చావు ఒంటరిగానే. ఈ రెండిటితో పాటు ఒంటరిగా నువ్వు ఏమైనా చెయ్యగలవు అనే నిజాన్ని నీ మెదడుకి బాగా ఎక్కించు. ఎందుకంటే, నువ్వు నీ కెరీర్ మీద ఎంత ఆసక్తిగా దృష్టి పెట్టి ప్రయత్నం చేస్తావో, ఎదుటి వ్యక్తికి ఎందుకుంటుంది? నువ్వు ఎదుగుతున్నప్పుడు కూడా వాడు మనసులో ఈర్ష్య పడతాడే తప్ప, అసూయ పడతాడే తప్ప, నువ్వు ఎదగాలని ఎవ్వరూ కోరుకోరు. ఒక్క నీ తల్లిదండ్రులు, పెళ్ళాం తప్ప. అందుకే ఈరోజే ఒంటరిగా ఉండడం, ఒంటరిగా ప్రయత్నం చేయడం మొదలుపెట్టు. సూర్యుడు, చంద్రుడు, రాత్రి, పగలు, నింగి, నేల ఇవేమీ మారవు. మారేదంతా కూడా మనుషులే, నీ ఆలోచనలే. ఒక్క మాట చెప్పనా, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. కానీ ఈరోజు నువ్వు చేసే పని రేపటి నీ రోజుని డిసైడ్ చేస్తుంది. అందుకే ఎక్కువ ఆలోచించకుండా ఈరోజే పని మొదలుపెట్టు. ఇప్పటి వరకు కట్టిన గాల్లో మేడలు చాలు, ఇక నుంచైనా వాటి కింద గోడలు కట్టడం మొదలుపెట్టు. సంపాదించాలి అంటే అంబానీలాగా సంపాదించాలని కోరుకు. అంతేగాని ఎదురింటోళ్ళగా కారునో, వెనకింటోళ్ళలాగా డాబానో కట్టాలని అస్సలు అనుకోకు. ఎందుకంటే నువ్వు ఇల్లు కట్టాక పక్కింటోడికి 2 కార్లు ఉంటాయి. అప్పుడు నీ ఆశ సావనే సావదు. అందుకే నువ్వు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అన్నా పెద్ద వ్యక్తులను తీసుకో. అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా, పెద్ద కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని. అదే పాటిద్దాం. నమ్మిన వారు మోసం చేశారని అందరి మీద నమ్మకం కోల్పోకు. బొగ్గును పట్టుకుంటే మసంటింది కదా అని వజ్రాన్ని పట్టుకోకుండా ఉంటామా? ఉండలేం కదా. అందుకే నీకు నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళని మాత్రమే దూరంగా పెట్టు. కానీ మిగిలిన ప్రతి ఒక్కరిని అనుమానిస్తూ, అవమానిస్తూ, వాళ్ళని దూరంగా పెట్టుకుంటూ పోతే చివరికి నువ్వే ఒంటరిగా మిగిలిపోతావు. అయినా నువ్వు నీ ఆలోచనలు ఎలా ఉండాలి అంటే, వాళ్ళు నిజంగా నీతో బంధాన్ని కొనసాగిస్తున్నారా, లేదంటే వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం నీతో ఉంటున్నారా అని తెలుసుకుంటే మంచిది. లైఫ్లో మనల్ని కాపాడేది కష్టాలే. జీవితంలో నువ్వు ఎన్ని కష్టాలు పడతావో అన్ని పాఠాలు నేర్చుకుంటావు. ఆ పాఠాలన్నీ నేర్చుకో. కానీ అందరితో మౌనంగా ఉండు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉంటావు, నీ పని నువ్వు చేసుకోగలుగుతావు. కాదు నాకు అవన్నీ తెలుసు అని ప్రతి ఒక్కరి దగ్గర వాదనకు దిగితే ఉపయోగం లేని పని. దయచేసి మౌనంగా ఉండి నీకున్న అనుభవంతో నీ పనులు ఎలా చేసుకోవాలో తెలుసుకో. అప్పుడే నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది. మనం ఎలాంటి వాళ్ళమంటే, స్వేచ్ఛగా తిరుగుతున్న పక్షులను తీసుకెళ్ళి బోన్లో బంధించి ఆనందిస్తూ ఉంటాం. స్వేచ్ఛగా తిరుగుతున్న జీవుల్ని మెడలో గొలుసు కట్టి కాపలాగా వాడుకుంటాం. మనకి సూర్యుడితో గొడవ, చలికాలం తొందరగా ఎందుకు రావు అని. వానతో గొడవ, వస్తే పోవెందుకు అని. పక్కనోడితో గొడవ, నన్ను అర్థం చేసుకోవెందుకు, నాలాగా కరెక్ట్గా ఉండవెందుకు, నన్ను పొగడవెందుకు అని. ఒక రకంగా చూస్తే ప్రపంచంలో ఉన్న జీవులన్నీ బాగానే బతుకుతున్నాయి, ఒక్క మనిషి తప్ప. ఏమంటారు ఫ్రెండ్స్? ఎవరో నీ వెనక ఉంటారని, నీకు తోడుగా ఉంటారు అని ఏ పని మొదలు పెట్టకో. ఎందుకు అంటే, ఈ ప్రపంచంలో పుట్టుక ఒంటరిగానే, చావు ఒంటరిగానే. ఈ రెండిటితో పాటు ఒంటరిగా నువ్వు ఏమైనా చెయ్యగలవు అనే నిజాన్ని నీ మెదడుకి బాగా ఎక్కించు. ఎందుకంటే నువ్వు నీ కెరీర్ మీద ఎంత ఆసక్తిగా దృష్టి పెట్టి ప్రయత్నం చేస్తావో, ఎదుటి వ్యక్తికి ఎందుకుంటుంది? నువ్వు ఎదుగుతున్నప్పుడు కూడా వాడు మనసులో ఈర్ష్య పడతాడే తప్ప, అసూయ పడతాడే తప్ప, నువ్వు ఎదగాలని ఎవ్వరూ కోరుకోరు. ఒక్క నీ తల్లిదండ్రులు, పెళ్ళాం తప్ప. అందుకే ఈరోజే ఒంటరిగా ఉండడం, ఒంటరిగా ప్రయత్నం చేయడం మొదలుపెట్టు. యుగానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, కాలానికి ఒక దేవుడు పుడుతూనే ఉన్నారు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి
అని ధర్మాన్ని చెప్పి వెళ్ళిపోతూనే ఉన్నారు. కానీ మనమంతా అసలు ఎవరు దేవుడు అన్న పదం దగ్గరే ఆగిపోయాం. వాళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్‌గా ఆచరించి, వాళ్ళు చూపించిన ధర్మాన్ని గనక మనం పాటిస్తే, మనం ఎప్పుడో సంతోషంగా ఉండేవాళ్ళం. ఇప్పటికీ కూడా చాలామంది నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని కొట్టుకుంటున్నారే తప్ప, ఆ దేవుడు చెప్పిన ధర్మాన్ని ఆచరించటం చాలామంది మర్చిపోతున్నారు. ఏమంటారు ఫ్రెండ్స్? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో వ్రాయండి.